విధానమే పాడతాం, దేవుని పాడతాం, మాట పాడుకుంటారు. నాకు తెలిసి నేను కూడా ఈ విషయాన్ని తెలియజేస్తుంది. స్తుతిగానమే పాడనా, జయ గీతమే పాడనా, స్తుతిగానమే పాడనా, జయ గీతమే పాడనా.
సాక్షినైయుందును. నాధారమయ్యున్న యేసయ్యా నీకు కృతజ్ఞుడనై జీవితమంతయు సాక్షినైయుందును. స్తుతిగానమే పాడనా. హలో పాడెద స్తుతిగానము కొనియాడెదని నామము. పాడెద స్తుతిగానము కొనియాడెదని నామము. నీవేనా ప్రేమానురాగం చిన్నమైన విడువని స్నేహం అతి శ్రేష్ఠుడనా యేసయ్యా. నీవేనా ప్రేమానురాగం చిన్నమైన విడువని స్నేహం అతి శ్రేష్ఠుడనా యేసయ్యా. పాడెద స్తుతిగానము కొనియాడెదని నామము. పాడెద స్తుతిగానము కొనియాడెదని నామము. ఇలా నాకెవ్వరు లేరనుకొనగా నాదరి చేరితివే. నే నమ్మిన వారే నన్ను మరచినను మరువని దేవుడవు. ఇలా నాకెవ్వరు లేరనుకొనగా నాదరి చేరితివే. నే నమ్మిన వారే నన్ను మరచినను మరువని దేవుడవు. నీ ఆశలే నాలో చిగురించెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను. నీ ఆశల నాలో చిగురించెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను. నీ అనుబంధము నాకానందమే. నీ అనుబంధము నాకానందమే. పాడెద స్తుతిగానము కొనియాడెదని నామము. పాడెద స్తుతిగానము కొనియాడెదని నామము. నీవేనా ప్రేమానురాగం చిన్నమైన విడువని స్నేహం అతి శ్రేష్ఠుడనా యేసయ్యా. నీవేనా ప్రేమానురాగం చిన్నమైన విడువని స్నేహం అతి శ్రేష్ఠుడనా యేసయ్యా. పాడెద స్తుతిగానము కొనియాడెద
నీ నామము పాడేద స్తుతి గానము కొనియాడేద నీ నామము నా ప్రతి అణువును పరిశుద్ధ పరచెను నీరుదిరాదారలే నీ దర్శనమే నన్ను నిలిపినది ధరణిలో నీ కొరకే నా ప్రతి అణువును పరిశుద్ధ పరచెను నీరుదిరాదారలే నీ దర్శనమే నన్ను నిలిపినది ధరణిలో నీ కొరకే నీ చేతులే నన్ను నియమించెను నీ రూపమే నాలో కలిగెను నీ చేతులే నన్ను నియమించెను నీ రూపమే నాలో కలిగెను నీ అభిషేకము పరమానందమే నీ అభిషేకము పరమానందమే పాడేద స్తుతి గానము కొనియాడేద నీ నామము పాడేద స్తుతి గానము కొనియాడేద నీ నామము నీవే నా ప్రేమానురాగం క్షణమైన విడువని స్నేహం అతి శ్రేష్ఠుడనా యేసయ్యా నీవే నా ప్రేమానురాగం క్షణమైన విడువని స్నేహం అతి శ్రేష్ఠుడనా యేసయ్యా పాడేద స్తుతి గానము కొనియాడేద నీ నామము పాడేద స్తుతి గానము కొనియాడేద నీ నామము బలహీనతలో నన్ను బలపరచి ధైర్యము నింపితివే నా కార్యములు సఫలము చేసి ఆత్మతో నడిపితివే బలహీనతలో నన్ను బలపరచి ధైర్యము నింపితివే నా కార్యములు సఫలము చేసి ఆత్మతో నడిపితివి యూదా గోత్రపు కొదమ సింహమా నీతో నిత్యము విజయవాసమే యూదా గోత్రపు కొదమ సింహమా నీతో నిత్యము విజయవాసమే నీ పరిచర్యలో మహిమానందమే నీ పరిచర్యలో మహిమానందమే పాడేద స్తుతి గానము కొనియాడేద నీ నామము పాడేద స్తుతి గానము కొనియాడేద నీ నామము నీవే నా
స్తుతి గానము కొనియాడేదని నామము పాడేద స్తుతి గానము కొనియాడేదని నామము. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఇంతవరకు దేవుని నామాన్ని పాటల చేత స్తుతించాం, ఆరాధించాం, ఘనపరిచాం. ఈ సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 14వ వచనం నుంచి చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 14వ వచనం నుంచి చదువుకుందాం. అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగినట్టుకు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు. మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అనియు, చేదైన వేరు ఏదైనా మొలిచి కలవరపరచుట వలన అనేకులు అపవిత్రులైపోదురేమో అనియు, ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వ పక్కును అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో అనియు జాగ్రత్తగా చూచుకునడి. ఏశావు ఆ తర్వాత ఆశీర్వాదం పొందగోరి కన్నీళ్లు విడుచుచు దానికోసం శ్రద్ధతో వెతికినను మారు మనసు పొందిన అవకాశం దొరకక విసర్జింపబడినని మీరెరుగుదురు. అలాగే 28, 29 వచనాలు చూద్దాం. అందువలన మనము నిశ్చలమైన రాజ్యమును పొంది దైవ కృప కలిగి ఉందాం. ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయుదాం. ఎలయనగా మన దేవుడు దహించు అగ్ని అయ్యున్నాడు. ఈ లేఖన భాగంలో మనం చూసినప్పుడు అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు పత్రిక రాస్తూ 15వ వచనం చూడండి. 12-15లో మీలో ఎవడైనా దేవుని కృపను పొందకుండా అనే మాట రాశాడు. దేవుని కృప, దేవుని కృప. 12వ అధ్యాయం 28వ వచనములో అందువలన మనము నిశ్చలమైన రాజ్యమును పొంది దైవ కృప కలిగి ఉందాం. ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయుదాం. దేవుని కృప, దైవ కృప. దేవుని కృప, దైవ కృప రెండొకటే. కృప అనగా గ్రేస్. ఏంటి కృప? దీని అర్థం ఏంటి? గ్రేస్ అంటే అర్థం ఏంటి? లేక మెర్సీ అని కూడా కొన్ని చోట్ల రాశారు. అయితే గ్రేస్ అనే పదం ఈ కృప అనే తెలుగు పదానికి సరైనటువంటి ఇంగ్లీష్ పదం గ్రేస్. గ్రేస్ అనగా
దేవుని యొక్క కృప. ఇక్కడ ఈ మాట రాస్తూ ఉన్నాడు, దైవ కృప, దేవుని కృప అంటున్నాడు. పాత నిబంధన గ్రంథంలో మనం చూసినప్పుడు నోవాహు యెహోవా దృష్టికి కృప పొందినవాడు. కృప అనే మాట, కృప పొందినవాడు. అదేవిధంగా దావీదుకు చూపిన శాశ్వతమైన కృప మీకు చూపుతానంటాడు. దావీదుకు చూపిన శాశ్వతమైన కృప. కృప అంటే అర్థం ఏంటి అని ఒకసారి మళ్ళా మనం జ్ఞాపకం చేసుకుంటే, ఇంతకుముందు ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాం, మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం. జాలి, దయ, కనికరం. జాలి, దయ, కనికరం, వీటన్నిటి సమ్మిళితమే కృప. వీటన్నిటి సమ్మిళితమే కృప. జాలి, దయ, కనికరం. ఎవరైనా మన దగ్గరికి భిక్షం అడుక్కునేవాడు వస్తే, బాగా ఉంటే, ఆ వ్యక్తి ఆరోగ్యంగా ఉండి ఏ అవయవ లోపం లేకుండా ఉంటే, భిక్షగాడు అడిగినప్పుడు మనం పోయిరా ఏం లేవు అంటాం. ఒకవేళ ఒక అనాది, ఒక కుంటివాడు కర్ర పట్టుకొని గాన మన దగ్గరకు వచ్చి అడిగితే మనం ఏం చేస్తాం? జాలి పడతాం. జాలి పడతాం. ఎవరైనా తల్లిదండ్రులు లేని బిడ్డలను చూస్తే వారిపైన కరుణ చూపుతాం, దయ చూపుతాం. అంటే ఈ రీతిగా దయ, జాలి, కనికరం. యేసు ప్రభువారు కుష్ఠరోగి మీద కనికరం చూపాడు. కుష్ఠరోగి మీద కనికరం చూపాడన్న మాట, కుష్ఠరోగి ఎవరికి ఇష్టం లేనివాడుగా ఊరు వెలుపల, పాలెం వెలుపల నివసిస్తున్నాడు కనుక, ఎవరికి ఇష్టం లేని వ్యక్తి కనుక దేవుడు కనికరం చూపాడు. అలాగే వీటన్నిటికంటే మించినది కృప అనే మాట. కృప అనే మాట, గ్రేస్ అనే మాట, కృప. ఈ కృప అనేది దేవుని యొద్ద మాత్రమే దొరుకుతుంది. కృప అనేది దేవుని యొద్ద నుంచే మనకు లభిస్తుంది. ఒక మాట చూద్దాం, చూడండి. దేవుని గ్రంథంలో నుంచి, పరిశుద్ధ గ్రంథంలో నుంచి చూద్దాం. 130వ కీర్తన 7వ వచనాన్ని చూద్దాం. 130వ కీర్తన 7వ వచనాన్ని చూద్దాం. ఇశ్రాయేలు యెహోవా యొద్ద కృప దొరుకును. యెహోవా యొద్దనే కృప దొరుకును. యెహోవా యొద్ద కృప దొరుకును. ఆయన యొద్ద మాత్రమే కృప దొరుకును. అంతేకాదు, ఇంకా ఈ లేఖన భాగాల్లో చూసినప్పుడు 32వ కీర్తన కూడా చూద్దాం. 32వ కీర్తన ధన్యుడు. 10వ వచనం. 32వ కీర్తన 10వ వచనం. భక్తిహీనులకు అనేక వేదనలు కలుగుచున్నాయి, యెహోవా యందు నమ్మిక ఉంచు వానిని కృప ఆవరిస్తుందట. నమ్మకం ఎవరైతే యెహోవా యందు ఉంచుతారో, కృప ఎక్కడ దొరుకుతుంది? యెహోవా యొద్ద కృప దొరుకుతుంది. ఆ యెహోవా యందు ఎవరైతే నమ్మకం ఉంచుతారో వారి యందు, వారి మీద కృప ఆవరిస్తుంది అన్నాడు. కృప, దేవుని కృప. అంతేకాకుండా 33వ కీర్తనలోనే 19వ వచనంలో చూడండి, యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీద
ఆ కృప కొరకు కనిపెట్టు వారి మీద నిలుస్తుంది. దేవుని కనుదృష్టి, దేవుని యొక్క ఆ కృప ఆవరించడానికి దేవుని యందు నమ్మకం ఉండాలి. ఆ దేవునిపై భయభక్తులు కలిగి ఉండి కనిపెట్టాలి కృప కొరకు. అప్పుడే ఆ కృప వారిని ఆవరిస్తుంది. నమ్మకం ఉంచాలి. కృప, దేవుని కృప, దైవ కృప. దావీదు కుమారుడు ఎవరు? సొలొమోను మహారాజు కదా. సొలొమోను మహారాజు ప్రార్థన చేశాడు దేవునికి. ప్రార్థన చేసేటప్పుడు ఒక మాట చూద్దామా ఒకసారి. మొదటి రాజుల గ్రంథం 3వ అధ్యాయంలో ఆయన ప్రార్థన చేసేటప్పుడు చూడండి, ఒక మాట ఉంది. 3వ అధ్యాయం 6వ వచనం చూడండి. 6వ వచనం, సొలొమోను ఈలాగు మనవి చేసెను, నీ దాసుడును నా తండ్రినైన దావీదు నీ దృష్టికి అనుకూలంగా సత్యమును నీతిని అనుసరించి యథార్థమైన మనస్సు గలవాడై ప్రవర్తించను గనుక నీవు అతని ఎడల పరిపూర్ణ కటాక్షమగుపరచి ఈ దినమున ఉన్నట్లుగా అతని సింహాసనం మీద అతని కుమారుని కూర్చుండబెట్టి, అతని సింహాసనం మీద అతని కుమారుని కూర్చుండబెట్టి అతని యందు మహాకృప చూపి ఉన్నావు అంటున్నాడు. మహాకృప అనే మాట రాశాడు. ఈయన ప్రార్థన చేస్తూ, నా తండ్రి ఎడల నీవు ఏ రీతిగా కృప చూపావో అలాగే ఆయన కుమారుడైన నా మీద కూడా మహాకృప చూపావు అంటున్నాడు. కాబట్టి దేవుని కృప లేదా దైవ కృప, దేవుని యందు భయభక్తులు కలిగి ఎవరైతే కనిపెడుతుంటారో వారి మీద ఆ కృప ఆవరిస్తుంది. నమ్మకం ఉంచే వారి మీద ఆ కృప ఆవరిస్తుంది అంటున్నాడు. అటువంటి ఆ కృప ఇప్పుడు మనకు ఎలాగ కలిగిందో ఒక మాట యోహాను సువార్తలో చూద్దాం. ఆ దైవ కృప, ఆ దేవుని కృప, ఆ యెహోవా అనుగ్రహించే ఆ కృప యోహాను సువార్తలో 1వ అధ్యాయంలో 17వ వచనంలో చూద్దాం. 17వ వచనం, ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహించబడెను, కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా కలిగెను. ఆ దేవుని కృప యేసుక్రీస్తు ద్వారా మనకు కలిగింది. యేసుక్రీస్తు ద్వారా కలిగింది. గ్రేస్ అనేది యేసుక్రీస్తు ద్వారా మనకు అనుగ్రహించబడింది. మరి ఏంటి కృప? చాలా చోట్ల చదువుతూ ఉన్నప్పుడు ఏంటి కృప అని అంటే ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, ఈ కృప గురించి ఆయన ఒక మాట అన్నాడు. ఎవరైనా ఒక వ్యక్తి డబ్బు అవసరం ఉన్నప్పుడు ఆ వ్యక్తికి ఒక బ్లాంక్ చెక్, ఖాళీ చెక్కు ఇచ్చి ఎంతైనా రాసుకో అనంటే అది కృపాట. ఒక వ్యక్తికి అవసరం ఉంది, ఏదైనా హాస్పిటల్లో వాళ్ళు ఉన్నప్పుడు డబ్బు అవసరమైనప్పుడు ఆ వ్యక్తిని డబ్బులు కొంత ఇవ్వడం కాదు, ఇదిగో ఈ చెక్కు తీసుకో, దీంట్లో ఎంతైనా రాసుకో అనంటే ఆ వ్యక్తి పైన ఆ కృప కనపరిచినట్టు అని అర్థం అంటాడు. ఇంకొక మాట ఆయన అంటాడు, కృప అంటే ఎలాంటిదంటే దేవుని పైన నమ్మకం ఉంచాలని. ఇందాక నేను జ్ఞాపకం చేసుకున్నాం కదా, యెహోవా యందు నమ్మికించు వాని కృప ఆవరిస్తుందని. ఒక పర్వతారోహకుడు పర్వతాన్ని ఎక్కుతూ ఉన్నప్పుడు, ఆ పర్వతాన్ని ఎక్కుతూ ఎక్కేటప్పుడు జారి కింద పడి దెబ్బలు తగిలినప్పుడు దేవునికి మొరపెడితే దేవుడు అంబులెన్స్ పంపించి హాస్పిటల్లో కాపాడితే దాన్ని
కనికరము లేదా జాలి. దేవుడు జాలి చూపాడు, దేవుడు కనికరం చూపాడు అని అన్నాడు. అంటే ఒక వ్యక్తి ఎక్కేటప్పుడు, పైకి ఎక్కేటప్పుడు జారి కింద పడి దెబ్బలు తగిలిన తర్వాత దేవా నన్ను బాగు చేయని, దెబ్బలు తగిన తర్వాత దేవా నన్ను బాగు చేయని అడిగితే దేవుడు అప్పుడు కాపాడితే దాన్ని కనికరము లేదా జాలి, దయ అని. అతడు ఎక్కేటప్పుడే అక్కడ జారి పడకుండా పట్టుకున్నప్పుడే దేవా నన్ను కాపాడు అంటే, ఆ కింద పడకుండా దెబ్బలు తగలకుండా హాస్పిటల్ వెళ్ళకుండా అక్కడే కాపాడు దేవా అంటే వెంటనే అక్కడి నుంచి పైకి ఆ పర్వత శిఖరం పైన నిలబెట్టి కాపాడుతాడు. దాన్ని కృప అని చెప్పాడు ఒక ఆయన. అంటే సొంతంగా ఆధారపడకుండా, కింద పడిన తర్వాత దేవానకుండా ముందుగానే ఆయన నమ్ముకొని మనము నమ్ముకుంటే ఆ కృప ఆవరిస్తుంది, మనల్ని ఉన్నతమైన శిఖరాలపై నిలబెడుతుంది అన్నాడు ఒక ఆయన. కాబట్టి కృప అంటే ఏంటనగా ఈ రీతిగా దేవుని యందు నమ్మకం ఉంచితే ప్రతి విషయంలో ప్రార్థనాపూర్వకంగా ప్రతి విషయంలో ఆయనకు మొదటి స్థానం ఇచ్చి మనం ప్రయత్నం చేసి తప్పకుండా నిన్ను కృప ఆవరిస్తుంది అంటున్నాడు. ఇంకొక ఆయన కృప అంటే ఏంటంటే, ఒక సేవకుడు పడవ వేసుకుని నీటిలో వెళుతూ ఉంటే ఆ పడవ ముందుకు వెళ్తూ ఉంది అనుకోకుండా ఒక చోట ఒక పెద్ద రాయి అడ్డం వచ్చింది. ఆ రాయిని ఢీకొంటూ ఉన్నది. ఆ పడవ ముందుకెళ్ళలేకపోతూ ఉన్నది. పడవ ముందుకెళ్ళలేకపోతూ ఉంటే ఆ సేవకుడు ప్రార్థన చేస్తూ ఉన్నాడంట, దేవా ఈ రాయిని తీసేయి, దేవా ఈ రాయిని తీసేయి, నాకు అడ్డుగా ఉంది, దీన్ని తీసేయి అని ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు రాయిని తీసేయడం కాదు, నీటి మట్టాన్ని పెంచుతా అని చెప్పి నీళ్లను, ఇప్పుడు ఈ రాయి తగులుతుంది కదా, నీళ్లు పైకి పెడితే పైకి వస్తే ఏమవుతుంది, పడవ పైకి తేలుతుంది, ఆ రాయి కిందనే ఉంటుంది కనుక అది సాఫీగా అడ్డు లేకుండా వెళ్ళిపోతుంటుంది. కాబట్టి మనకు సమస్యలు వచ్చినాయి, మనకు ఇబ్బందులు వచ్చినాయి, మనకు ఆటంకంగా ఉంది ఇది అంటే ఆటంకాన్ని ఆ రీతిగా తొలగిస్తాడు. సాతాను ఉన్నాడు, అయ్యా నాకు సాతాను ఎదురు రాకుండా చేయంటే ఆ సాతాను అధిగమించే ఆ బలాన్ని ఆ దేవుడు ఇస్తాడని ఒక ఆయన అన్నాడు. కాబట్టి కృప అంటే ఈ రీతిగా అనేక రీతిలుగా దేవుడు మనకు ఆ కృప చేత ఇంతకాలం మనల్ని కాపాడుతూ వచ్చాడు. చూద్దాం, ఒక లేఖన భాగాలు కొన్ని చూద్దాం. యేసుక్రీస్తు ద్వారా మనకు కృప అనుగ్రహించబడిందని లేఖన భాగంలో చూచాం. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక, ఈ యేసుక్రీస్తు ద్వారా మనకు కృప దొరికింది. ఆ కృప గురించి యేసుక్రీస్తు చూడండి ఏమై ఉన్నాడో కొరింథీ సంఘానికి పౌలు సెలవిస్తూ ఒక మాట అన్నాడు. 8వ అధ్యాయం 2వ కొరింథీ 8వ అధ్యాయము 9వ వచనాన్ని చూద్దాం. మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా, ఆయన ధనవంతుడైండియు మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తము దరిద్రుడాయను. ఆ కృపను ఎరుగుదురు కదా, మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మీరు ఎరుగుదురు కదా. ఆ యేసుక్రీస్తు వారిని కూడా దేవుడు మనకు కృపను అనుగ్రహించాడు. ఆ కృప ఏంటి? ఆయన ధనవంతుడయ్యుండి మన కోసము దరిద్రుడిగా అయ్యాడు. మనము ధనవంతులు కావాలని అదే కృప. కాబట్టి ఇంతగా మనను ఆయన కృప ఆవరిస్తూ ఉన్నది. ఆయన కృప మనను ఆవరించి ఉన్నదని జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి దేవుని కృప, దైవ కృప, మహాకృప అనే మాట సొలొమోను పైన మహాకృప చూపాడు దేవుడు అని ఆ సొలొమోను మహారాజు ప్రార్థన చేస్తూ అంటూ ఉన్నాడు. కాబట్టి కృప ఎప్పుడైతే దావీదు పాపం చేశాడో, ఎప్పుడైతే బత్షెబతో పాపం చేశాడో ఏమని ప్రార్థన చేశాడమ్మా అక్కడ చూడండి. 51వ కీర్తనలో 51వ కీర్తన చూద్దాం. 51వ కీర్తన మొదటి వచనాన్ని చూడండి, ఏమని ప్రార్థన చేస్తున్నాడు ఆయన.
దావీదు బత్షెబతో పాపం చేసిన తర్వాత 51వ కీర్తన మొదటి వచనం, దేవా నీ కృప చొప్పున నన్ను కరుణించుము అన్నాడు. కృప చొప్పున కరుణించుము, కృప నా మీద ఉండి నన్ను కరుణించయ్యా, నీ కృప చొప్పున కరుణించయ్యా అని దావీదు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. కాబట్టి కృప మనను కనికరిస్తుంది, కృప అనేది మనను కనికరిస్తుంది. అంతేకాదు ఒకప్పుడు పౌలు సౌలుగా ఉన్నాడు, క్రైస్తవుని హింసిస్తూ ఉన్నాడు. దేవుడు అతన్ని పిలిచాడు, దేవుడు అతన్ని పిలిచాడు. క్రీస్తును నమ్మిన వారిని హింసిస్తూ ఉంటే దేవుడు మార్గములో ప్రత్యక్షమై దర్శనములో కనబడి దమస్కు మార్గమున ఆ సౌలు వెళుతూ ఉన్నప్పుడు దేవుడు దర్శన రీతిలో కనబడి ఏమని పిలుస్తున్నాడు అక్కడ? అపోస్తల కార్యములు 9వ అధ్యాయము 4వ వచనం, అప్పుడు అతడు నేల మీద పడి, సౌలా సౌలా నీవేళ నన్ను హింసించుచున్నావని తనతో ఒక స్వరము పలుకుట వినెను. దేవుడు పిలుస్తున్నాడు, సౌలా సౌలా అని పిలుస్తున్నాడు. నేల మీద పడిపోయాడు సౌలు, పిలుస్తున్నాడు దేవుడు. ఒక దుర్మార్గుని, ఒక దుష్టుని పిలుస్తున్నాడు, ఒక హంతకుని పిలుస్తున్నాడు. ఇది దేవుని కృప. మనమైతే అలాగా శత్రువును ప్రేమించలేం కదా. దేవుని కృప ఇలాగుంటుంది. తను నమ్మిన బిడ్డలను హింసిస్తూ ఉన్నప్పుడు అటువంటి వ్యక్తిని పిలిచి తన మార్గంలో నడిపించిన గొప్ప దేవుడు మన దేవుడు. అందుకే ఇదే విషయాన్ని గలతీ సంఘానికి రాస్తూ పౌలు ఏమని చెప్పాడు? గలతీ సంఘానికి రాస్తూ పత్రిక రాస్తూ ఏమని చెప్పాడు ఆ మాట చూద్దాం. 15వ వచనం, మొదటి అధ్యాయం, గలతీలకు రాసిన మొదటి అధ్యాయము 15వ వచనంలో, అయినను తల్లి గర్భమునందు పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరచి తన కృప చేత నన్ను పిలిచిన దేవుడు. దేవుడు పిలిచాడు. దుష్టుడిగా ఉన్నటువంటి సౌలును, క్రైస్తవుని హింసించడానికి దమస్కు మార్గంలో వెళుతున్నటువంటి సౌలును దేవుడు పిలిచాడు. కృపచేత పిలిచిన దేవుడు అంటున్నాడు. నన్ను పిలిచాడు కాబట్టి నిన్ను నన్ను పిలిచిన దేవుడు, కృపచేత పిలిచిన దేవుడు. ఆయనే పిలిచాడు. ఏమన్నాడు? ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి అని పిలిచాడు. ఆయన పిలుస్తున్నాడు. పాపులమైన మనను పిలుస్తున్నాడు, పాపాన్ని తీసివేయడానికి పిలుస్తున్నాడు. కాబట్టి కృపచేత పిలిచిన దేవుడు, కృపచేత పిలిచిన దేవుడు. నిత్య నరకం నుంచి తప్పించబడాలని, పరలోకానికి వెళ్ళాలని ప్రభువు మనల్ని పిలుస్తూ ఉన్నాడు. ఈరోజు ఆయన పిలుపు విని ఆయన దగ్గరికి వస్తే నీవు ధన్యుడవు. ఆయన కృపచేత పిలుస్తూ ఉన్నాడు, కృపచేత పిలుస్తూ ఉన్నాడు. పిలిచిన దేవుడు, కృపచేత నిన్ను పిలిచిన దేవుడు రక్షించాడు. మొదటిగా పిలిచిన దేవుడు, రెండవదిగా నిన్ను రక్షించిన దేవుడు, కృపచేత రక్షించిన దేవుడు. ఎక్కడుందన్నమాట? ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం చూడండి. క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారం ద్వారా అత్యధికమైన తన కృపా మహదైశ్వర్యమును రాబో యుగంలో కనపరచు నిమిత్తం క్రీస్తు యేసునందు మనల్ని ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చున్నబెట్టును. ఇక్కడ 8వ వచనం చూడండి. మీరు విశ్వాసము ద్వారా కృపచేత రక్షింపబడి ఉన్నారు. దేవుని కృపచేత పిలువబడి ఉన్నారు, దేవుని కృపచేత రక్షింపబడి ఉన్నారు. దేవుని కృప
మనల్ని పిలుస్తూ ఉన్నది తన సన్నిధానానికి. దేవుని కృప మనల్ని రక్షిస్తూ ఉన్నది, పాపము నుంచి రక్షిస్తూ ఉన్నది. విశ్వాసం ద్వారా కృపచేత రక్షింపబడి ఉన్నారు. ఆ క్రీస్తు ద్వారా మనకు ఆ కృపచేత రక్షణ దొరికింది. కృపచేత పిలిచిన దేవుడు, కృపచేత రక్షించిన దేవుడు. అంతేకాదు, మనం అయినప్పటికీ దోషులమైనప్పటికీ దేవుడు మనల్ని పిలిచి తన యొక్క శిలువ బలియాగం ద్వారా మనకు రక్షణ ఇచ్చాడు. అందుకే కదా రక్షింపబడి ఉన్నారు అంటున్నాడు. రక్షణ ఇవ్వడమే కాకుండా ఏం చేశాడు? రోమీలకు రాసిన పత్రికలో 3వ అధ్యాయం చూద్దాం. రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 23వ వచనంలో, ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. కాబట్టి నమ్మువారు ఆయన కృప చేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుతున్నారు. కృప చేత నీతిమంతులుగా తీర్చబడుతున్నాం మనం. ఆయన కృపచేత నీతిమంతులుగా తీర్చబడుతున్నాం, ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడుతున్నాం. ఏ డబ్బు పెట్టకుండా ఉచితంగానే ఆయన కృపను బట్టి మనం పాపం చేసినప్పటికీ ఆ కృపచేత రక్షింపబడ్డాం, ఆ కృపచేత నీతిమంతులుగా తీర్చబడుతూ ఉన్నాం. ఈరోజు ఆయన పిలుపుని విని, ఆయన కృపచేతని పిలుస్తూ ఉండగా ఆయన పిలుపుని విని ఆయన దగ్గరకు వస్తున్నావా? రక్షింపబడి ఉన్నావా? నీతిమంతుడిగా తీర్చబడి ఉన్నావా? ఆ కృపచేతని పిలుస్తున్నాడు. ఆ కృపచేత అనేకులు రక్షిస్తూ ఉన్నాడు. ఆ కృపచేత అనేకులు నీతిమంతులుగా తీరుస్తూ ఉన్నాడు. ఈరోజు నీవు నీతిమంతులుగా తీర్చబడ్డావా? యేసుక్రీస్తు ద్వారా నీతిమంతులుగా తీర్చబడుతూ ఉన్నాం. ఉచితంగా నీతిమంతులుగా తీర్చబడుతూ ఉన్నాం. అంతేకాదు, కృపచేత పిలిచిన దేవుడు, కృపచేత రక్షించిన దేవుడు, కృపచేత నీతిమంతులుగా తీర్చిన దేవుడు, కృపచేతనే మనల్ని ఏం చేస్తారంట? ఆ మాట కూడా చూద్దాం. పౌలు తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయం, తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం, నా కుమారుడా, క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడవు కమ్ము అన్నాడు. బలవంతుడవు కమ్ము. నీకు బలము ఆ కృపచేతనే దేవుడు అనుగ్రహిస్తాడు. కాబట్టి క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడవు కమ్ము. కాబట్టి బలం అనుగ్రహిస్తుంది ఆయన కృప. మనకు బలాన్నిచ్చేది ఆయన కృపనే. కాబట్టి ఎన్ని విషయాలు జ్ఞాపకం చేసుకున్నాం. ఆ కృప యెహోవా యొద్ద దొరుకును. ఆ యెహోవా యొద్ద దొరికి కృప యేసుక్రీస్తు ద్వారా అనుగ్రహించబడింది. ఆ యేసుక్రీస్తు మన కోసం ఏం చేశాడు? ధనవంతుడైండి దరిద్రుడై ఉన్నాడు, మనము ధనవంతులం కావాలని. ఆ కృప ఎరుగుదురు కదా అంటున్నాడు. కాబట్టి క్రీస్తు ద్వారా అనుగ్రహింపబడిన కృప, ఆ క్రీస్తు ఏ రీతిగా మనకు కృప అయి ఉన్నాడో ఆ లేఖన భాగాల్లో మనం చూచాం. ఇప్పుడు ఆ కృపచేత మనను పిలిచిన దేవుడు, ఆ కృపచేత మనం రక్షించిన దేవుడు, ఆ కృపచేత నీతిమంతులుగా తీర్చిన దేవుడు, ఆ కృపచేత మనం ఏమవుతున్నాం? ఇప్పుడు బలవంతులుగా ఉంటున్నాం. సాతాను ఓడించడానికి ఆ కృపచేత మనను బలవంతులుగా చేస్తూ ఉన్నాడు, బలవంతులుగా చేస్తూ ఉన్నాడు. ఈరోజు నువ్వు బలం పొందుకొని ఉన్నావా? ఇంకా బలహీనుడిగా ఉంటున్నావా? బలము పొందుకోవాలి. కీర్తన గ్రంథంలో ఏమన్నాడు ఒక మాట? 94వ కీర్తన 18వ వచనాన్ని చూడండి. 94వ కీర్తన 18వ వచనంలో ఏమని రాయబడింది? 94 లేదా 18? ఏమంటున్నాడు ఇక్కడ? నీ కృప నన్ను బలపరుస్తూ ఉన్నది అన్నాడు. అందుకే యేసుక్రీస్తు కృపచేత బలవంతుడవు కమ్మని సెలవిస్తున్నాడు. కృప బలమును అనుగ్రహిస్తుంది, కృప బలాన్ని ఇస్తుంది. కాబట్టి నీవు బలము పొందుకోవాలి.
కృపచేత బలము పొందుకోవాలి. ఎన్ని విషయాలు జ్ఞాపకం చేసుకున్నాం? కృపచేత పిలిచిన దేవుడు, కృపచేత రక్షించిన దేవుడు, కృపచేత నీతిమంతుడిగా తీర్చిన దేవుడు, కృపచేత బలపరిచిన దేవుడు. చివరిగా ఐదవది చూద్దాం. ఇక్కడే 90వ కీర్తనలోనే చూడండి, 14వ వచనాన్ని చూద్దాం. 90వ కీర్తన 14వ వచనం. ఉదయమున నీ కృపతో మమ్మును తృప్తిపరచుము, అప్పుడు మేము మా దినములన్నీ ఉత్సహించి సంతోషించెదము అంటున్నాడు. కృపతో తృప్తిపరుస్తాడు, కృపతో తృప్తిపరుస్తాడు మన దేవుడు. సాటిస్ఫాక్షన్, శాల్వేషన్, రైటస్నెస్, తర్వాత ఇంకేమి పవర్, ఎనర్జీ కూడా, ఇవన్నీ ఆ క్రీస్తు ద్వారా మనకు కలుగుతూ ఉన్నాయి. కాలింగ్ ఉంది, రైటస్నెస్ ఉంది, తర్వాత ఎనర్జీ ఉంది, ఆ తర్వాత సాటిస్ఫాక్షన్ ఉంది, సాల్వేషన్ కూడా ఉంది. ఇవన్నీ కూడా యేసుక్రీస్తు కృప ద్వారా మనం పొందుకుంటూ ఉన్నాం. అందుకే మనం ఏం చదువుకున్నాం? మరొకసారి చదువుకున్న లేఖన భాగంలో కొద్ది ఎక్కడ చదువుకున్నాం, ఎక్కడ ప్రారంభించాం? హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 14వ వచనం. అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగినటకు ప్రయత్నించుడి, పరిశుద్ధత లేకుండా ఎవడు ప్రభువును చూడడు. ఇప్పుడు 15వ వచనం. మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అనియు ఏదైనా మొలిచి కలవరపరచడం వలన అనేకులు అపవిత్రులైపోవుదురేమో అంటున్నాడు. కాబట్టి దేవుని కృప పొందకుండా ఎవరైనా తప్పిపోతున్నారా? దేవుని కృప పొందకుండా ఎవరైనా తప్పిపోతున్నట్టయితే ఇప్పుడే ఈ లేఖన భాగాలను బట్టి జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన కృప, దేవుని కృప ఆ క్రీస్తు ద్వారా మనకు కలిగించాడు. ఆ క్రీస్తు ద్వారా ఆ కృప మనకు దొరుకుతూ ఉన్నది. ఆ క్రీస్తు మనను పిలిచాడు తన కృప చేత. ఆ క్రీస్తు మనను రక్షించాడు తన కృప చేత. ఆ క్రీస్తు మన నీతిమంతులుగా తీర్చాడు తన కృప చేత. ఆ క్రీస్తు మనను బలపరుస్తూ ఉన్నాడు తన కృప చేత. ఆ క్రీస్తు మనను తృప్తిపరుస్తున్నాడు తన కృప చేత. అటువంటి కృపను పొందకుండా ఎవడైనా తప్పిపోవునేమో, జాగ్రత్త. అందుకే 29వ వచనంలో ఏమన్నాడు? దైవ కృప కలిగి ఉందము, దైవ కృప కలిగి ఉందము అంటున్నాడు. దైవ కృప కలిగి ఉందము. కాబట్టి దేవుని కృప క్రీస్తు ద్వారా ఆ కృపను పొందుకొని ఈ లోకంలో కృపాసనమునొద్దకు బయలుదేరాలి మనం. ఆ క్రీస్తు కృపాసనమునొద్దకు. అందుకే 4వ అధ్యాయం 16వ వచనం ఏమన్నది? ఇక్కడే హెబ్రీలకు రాసిన పత్రికలో 4వ అధ్యాయము 16వ వచనాన్ని చూద్దాం. 4వ అధ్యాయము 16వ వచనం. గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందినట్లు ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరుదాము అంటున్నాడు. కాబట్టి ధైర్యము కలిగి కృపాసనమునొద్దకు చేరుదాం. కృప పొందినట్లు ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరుదామని లేఖన భాగం సెలవిస్తుంది. కాబట్టి కృపా సువార్త వింటూ ఉన్నాం, కృపావాక్యం వింటూ ఉన్నాం. కృపా మహిమ కలిగినటువంటి ఆ దేవుడు నిన్ను ఇంతగా పిలుస్తూ ఉంటే, రక్షిస్తూ ఉంటే, నీతిమంతుడిగా తీరుస్తూ ఉంటే, ఆయన బలం అనుగ్రహిస్తూ ఉంటే, ఆయన తృప్తిపరుస్తూ ఉంటే, ఈ కృపను పొందుకోకుండా ఇంకా ఎంతమంది దూరంగా ఉన్నారో, ఎంతమంది కృపాసనం వద్దకు రాలేక ఉంటున్నారో ఇప్పుడే ఈ లేఖన భాగాలను బట్టి జ్ఞాపకం చేసుకోండి. కృపతో ఆయనను జ్ఞాపకం చేసుకొని ఆ కృపాసనం వద్దకి వచ్చి ఆ కృపను పొందుకొని పరలోకంలో నిత్యత్వంలో ఉండడానికి మన జీవితాన్ని కట్టుకోవాల్సిందిగా మరొకసారి, ఎవరైతే ఇంకా మారు మనసు పొందలేదో, ఎవరైతే ఇంకా క్రీస్తు ద్వారా అనుగ్రహించే రక్షణ పొందుకోలేదో, ఇప్పుడే ఆయన పిలుస్తూ ఉన్నాడు. కృపచేత పిలుస్తున్నాడు, కృపచేత రక్షిస్తున్నాడు, కృపచేత నీతిమంతులుగా తీరుస్తున్నాడు, కృపచేత బలవంతులుగా, కృపచేత తృప్తిపరుస్తూ ఉన్నాడు. ఆ కృపాసనం దగ్గర రాని వారు ఇప్పుడే రావాల్సిందిగా ప్రేమతో మనవి చేస్తూ, వచ్చిన వారు ధన్యులని, దైవరాజ్యానికి వారసులని
ఈ లేఖన సత్యాన్ని బట్టి మీకు మనవి చేస్తూ ఉన్నాను. దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. తలలు వంచుదాం, ప్రార్థన చేసుకుందాం. తలలు వంచుదాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. ఇంతవరకు వాక్యం చేత మాతో మాట్లాడి ఉన్నారు. అవునైనా మీ కృప, దావీదుకు చూపిన శాశ్వతమైన కృప మీకు చూపుతానని సెలవిచ్చారు. దావీదు కుమారుడైనటువంటి సొలొమోనుకు మహాకృపను చూపావు. యెహోవా యుద్ధనే కృప దొరుకుతుందని లేఖన సత్యాలు మాకు బయలుపరిచారు. ఆ కృప యేసుక్రీస్తు ద్వారా మాకు అనుగ్రహించున్నారని ఆ ప్రభుల వారు, ఆ కృప కలిగినటువంటి ఆ ప్రభు మా కోసం ధనవంతుడైండి దరిద్రుడిగా మేము ధనవంతులం కావాలని ఆయన మా కోసం దరిద్రుడై ఉన్నాడని లేఖన సత్యాలు మాకు బయలుపరిచారు. ఆ క్రీస్తు ద్వారా ఆ కృపను మాకు అనుగ్రహించిన దేవాన్ని కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. చెప్పబడిన లేఖన భాగాలు అందరి హృదయాల్లో మీరే బలపరచండి. వాక్యాన్ని వారి హృదయాల్లో భద్రపరచుకొని వాక్యానుసారంగా జీవించటకు సహాయం చేయమని వేడుకుంటున్నాం. ఆ క్రీస్తు ద్వారా అనుగ్రహించిన ఆ కృప, ఆ క్రీస్తు మమ్మల్ని పిలుస్తూ ఉన్నాడు, కృపచేత పిలుస్తున్నాడు, కృపచేత రక్షిస్తున్నాడు, కృపచేత నీతిమంతులుగా తీరుస్తున్నాడు, కృపచేత బలవంతులుగా, కృపచేత తృప్తిపరుస్తూ ఉన్నాడు. అటువంటి కృపను పొందకుండా ఎంతమంది తప్పిపోయి ఉన్నారో ఇప్పుడే ఈ లేఖన సత్యాలను బట్టి గ్రహించి నీ కృపాసనమునద్దకు వచ్చి మీ కృపను పొందుకొని ఆ నిత్యరాజ్యానికి వారసులే విధంగా బిడ్డలను ఆయత్తపరచమని, ఇంతవరకు ఈ యొక్క వాక్య ధ్యానంలో మీరు తోడుగా ఉండి సహాయం చేసినందుకే మీకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తూ వచ్చిన వారందరిని దీవించి మీరే ఘనత, మహిమ, ప్రభావాలు పొందుకునమని యేసు నామమున ప్రార్థన చేస్తూ వేడుకుంటూ ఉన్నాను మా తండ్రి. ఆమేన్, ఆమేన్. పాట పాడుతున్నగా కానుకలు సేకరిద్దాం. చూపిన కృపా అనుక్షణం నన్ను కను పాపవలే, అనుక్షణం నన్ను కను పాపవలే, కాచిన కృపా శాశ్వతమైనది, నీవు నాయడ చూపిన కృపా శాశ్వతమైనది, నీవు నాయడ చూపిన కృపా. అందరూ లేచిలో పడదాం. చివరి ప్రార్థన, పరలోక ప్రార్థన ఆశీర్వాదంతో ఈ కూడికను ముగించుకుందాం. ప్రార్థన మనవులు ఉన్నాయి. పాస్టర్ గారి వందనాలు. పేరు మధు, పచ్చర్ల గ్రామం మధు. మన స్థానిక ఐజా వాస్తవ్యులు రాసిస్తున్నారు. మా బాబాయ్ పచ్చర్ల మధు నిన్నటి దినమున హార్ట్ అటాక్తో మరణించారు. విడవన్న కుటుంబం కొరకు, కుటుంబ ఆదరణ కొరకు సంఘమంతా ప్రార్థన చేయాలని మనవి చేస్తున్నారు. పచ్చర్ల మధు కుటుంబం, మధు హార్ట్ అటాక్తో చనిపోయాడు. పచ్చర్ల వాస్తవ్యులు వారి కుటుంబ ఆదరణ కొరకు ప్రార్థన చేయమని మనవి చేస్తూ ఉన్నారు. అదేవిధంగా పాస్టర్ గారికి వందనాలు. అయ్యగారు
మా అక్క పేరు సునీత, డాటర్ ఆఫ్ చిన్న సంజన్న. క్షమించండి, స్వామిదాస్, పచ్చర్ల స్వామిదాసు నిన్నటి దినమున హార్ట్ అటాక్తో మరణించారు. వారి కొరకు ప్రార్థన వారి కుటుంబం ఆదరణ కొరకు ప్రార్థన చేయమని మనవి చేస్తూ ఉన్నారు. అదేవిధంగా చిన్న సంజన గారి యొక్క కూతురు సునీత మరి డెలివరీ అయి ఇద్దరు కవల పిల్లలకు జన్మనిచ్చారు. పాప బాబు ఇద్దరు బాగున్నారు, కానీ సునీతమ్మకు బీపీ తగ్గట్లేదని ప్రార్థన చేయమని మనవి చేస్తున్నారు. చిన్న సంజన కుమార్తె సునీత మరి కవల పిల్లలకు హాస్పిటల్లో జన్మనిచ్చింది. ఇద్దరు పిల్లలు పాప బాబు బాగున్నారు, కానీ సునీతమ్మ గారికి బీపీ ఎక్కువగా ఉంది, ప్రార్థన చేయమని మనవి చేస్తూ ఉన్నారు. వారి కొరకు ప్రార్థన చేద్దాం. తలలు వంచుదాం, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, మహోన్నతుడా, మరొకసారి నీ వైపు చూస్తూ ప్రార్థిస్తుండగా మా ప్రార్థన ఆలకించండి అయ్యా. ఇంతవరకు నీ సన్నిధిలో ఆలయంలో ప్రార్థన పాటలు వాక్య ధ్యానం ద్వారా చక్కగా నడిపించారు. మీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం. చెప్పబడిన లేఖన భాగాలు అందరి హృదయాల్లో భద్రపరచండి. వాక్యానుసారంగా జీవించి నీ నామ మహిమార్థమై వాడబడి అనేకులకు వెలుగుకరంగా సాక్ష్యకరంగా నీ నామ మహిమార్థమై వాడబడే భాగ్యాన్ని మాకందరికి దయచేయమని వేడుకుంటూ ఉన్నాను. అంతేకాకుండా నాయన ఎంతోమంది ప్రార్థన మనవులు కోరి ఉంటున్నారు. మా సంఘంలో కూడా అనేక మంది ప్రభా నీ వైపు చూస్తూ మొరపెడుతున్నారు. వారి యొక్క అక్కరలు, వారి యొక్క సమస్యలు ప్రభా మరి ఎన్ని బాధలు ఉన్నాయో మాకు తెలియదు. సమస్తం ఎరిగిన దేవుడవు నీవు. మేమైతే పైరూపాన్ని చూస్తాం, కానీ మీరు అంతరంగాను చూచే దేవుడవు గనుక ఒక్కసారి మీ కరుణా కటాక్షాలు చూపి ఎవరైతే బాధలో, దుఃఖంలో, వేదనలో ఉండి నీ వైపు చూస్తున్నారో వారి యొక్క సమస్యల నుంచి విడుదల దయచేసి మీరు దీవించి మహిమ పొందమని వేడుకుంటున్నాను. ప్రత్యేకంగా ఈ సమయంలో మా స్థానిక సంఘ ప్రియులు, పెద్దలు, చిన్న సంజన గారి యొక్క కుమార్తె సునీతమ్మ గారికి ఎంతో కాలం నుంచి నిరీక్షించినప్పుడు గర్భఫలాన్ని అయితే ఇచ్చారు, కవల పిల్లలను ఇచ్చారు. చాలా సంతోషం. బాబు పాప చిన్న బిడ్డలు బాగున్నారు, కానీ సునీతమ్మ గారికి ఉన్నటువంటి ఆ బీపీ నుంచి మీరే సహాయం చేసి నాయన బీపీ తగ్గింపజేయండి, స్వస్థత ఆరోగ్యం ఇవ్వండి. తల్లి బిడ్డలకు మీరే ఆరోగ్యము, స్వస్థత, నెమ్మది అన్ని విషయాల్లో కృప చూపుతూ కుటుంబాన్ని సంతోషపతులుగా చేయమని వేడుకుంటున్నాను. అదేవిధంగా నాయన పచ్చర్ల వాస్తేవులు స్వామిదాస్ గారు ప్రభ మరి హార్ట్ అటాక్తో నిన్న దిన చనిపోయారు. కుటుంబాన్ని మీరు ఆదరించండి, ధైర్యపరచండి. అవునైనా నీ చిత్తం అలాగుంది కనుక నీ దాసుని పిలుచుకున్నారు. స్వామిదాస్ గారిని వారి యొక్క కుటుంబం పట్ల మీ కృప చూపుతూ మీరే యజమానుడిగా, మీరే నాయకుడిగా ఉండి ఆ కుటుంబాన్ని ఆదరించి ధైర్యపరచమని వేడుకుంటూ ఉన్నాను. మరొకసారినైనా మా యొక్క సంఘాన్ని, సంఘ కుటుంబాలను దీవిస్తూ మీరు ఎక్కడ చాటున భద్రపరచుకొని నీ బిడ్డల వాక్యముని గుప్పులు విప్పి కానుక ఇచ్చిండగా అందును బట్టి వారి జీవితాల్లో, వారి కుటుంబాల్లో నెమ్మది, శాంతి, సమాధానము దయచేసి మీరు దీవించి మహిమ పొందమని ఇంతవరకు ఈ కుడికలో కృప చూపి చక్కగా నడిపించినందుకే నీ వందనములు స్తోత్రములు చెల్లిస్తూ మరొకసారి నీ సన్నిధిలో ఈ రీతిగా కూడుకుని నీ నామాన్ని స్మరించి ప్రభు వాక్యం చేత సంధింపబడి వాక్యానుసారంగా జీవించుటకు, మా జీవితాలను సరిచేసుకుంటకు, నీ దృష్టికి అంగీకారంగా జీవించుటకు సహాయం చేసి మరొకసారి కూడుకునేంత వరకు నీ సన్నిధి మాతో ఉంచి నడిపించి నిశ్చితమైతే మరొకసారి నీ నామానికి మహిమకరంగా జీవించే భాగ్యాన్ని మాకు అందరికీ అనుగ్రహించి ఆశీర్వదించి మీరే ఘనత, మహిమ, ప్రభావాలు పొందుకొనమని రాత్రికాల దీవుల చేత దీవించి పంపుమని నజరేడైన యేసుక్రీస్తు యొక్క శక్తి కలిగిన శ్రేష్టమైన పరిశుద్ధమైన నామంలో ప్రార్థన చేస్తూ అడిగి వేడుకుంటూ ఉన్నాను మా తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక. నీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందు నెరవేరునుగాక. మాకు కావలసిన అనుదిన ఆహారం నేడు మాకు దయచేయం. మా రుణస్థులను క్షమించిన ప్రకారం నీవు మా రుణమును క్షమించుము. మమ్మల్ని శోధన నుండి కాక దుష్టి నుండి కూడా తప్పించుము. ఎందుకంటే రాజ్యమును, బలమును, మహిమ నిరంతరం నీవై ఉన్నావు మా తండ్రి. ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు కృప,
పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సహాయము ఈ రాత్రికాల దీవెనలు కూడి వచ్చిన మనకు సంఘమంతటికి నీ సదాకాలము తోడయిండి నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. అందరికి వందనాలమ్మా. అందరికి వందనాలు.